నామానికి మహిమ కలిగిన గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో క్రీస్తునందు ప్రియ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మీ గృహాల్లో మీరు ఈ విధంగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తితో కూడుకున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ప్రత్యేకంగా దీవించునుగాక. మరి నాకైతే ఒక ఆశ ఉంది, ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి అంటే అపోస్తలుల కార్యాలు 2వ గ్రంథంగా మన జీవితాలు మార్చబడాలని ఆశ అయితే నాకు ఉంది. మరి మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో మరి దేవుని సన్నిధిలో మరి అపోస్తలుల కార్యాలు 2వ గ్రంథంగా మన రూపాంతరము చెందాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో మన ఆరాధన ప్రారంభించుకోవడానికి ముందుగా మనం ప్రారంభ ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మహాగరుడమైన మా రక్షక, మీ ఘనమైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభా మీరు ప్రభా మరొకసారి మీ కృప చేత ప్రభా మమ్మలను మా కుటుంబాలను నాయన జ్ఞాపకం చేసుకొని నీ పాద సన్నిధిలోనికి ప్రభా నాయన ఒక చిన్న మందగా మమ్మల్ని అందరినీ సమకూర్చుకున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన 2 మాసంలో ఆరాధనలో ప్రభా ఆన్లైన్ సర్వీసెస్ అంతట్లో కూడా ప్రభా మీరు మాకు తోడే ఉన్నారు ప్రభా. దేవనా ప్రభా నాయన, మరి మేము ఈ విధముగా తండ్రి ఆరాధన జరుపుకుంటామని ఎన్నడూ కూడా నాయన మేము ఆలోచించలేదు, ఊహించలేదు నాయన. దేవా, మరి లోకమంతా నాయన అయ్యా నాయన ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో వైరస్లో ప్రభా అయ్యా లోకమంతా కూడా నాయన అయ్యా వర్ణిస్తూ ఉండగా నాయన బాధ, వేదన, శ్రమ, దుఃఖము లోకములో ప్రవేశించి ఉండగా తండ్రి దినాల్లో ప్రభా నీ శరణాగతులమైన మాకు ప్రభా తండ్రి మీరే మాకు ఆశ్రయపురముగాను, ఆశ్రయ దుర్గముగాను, ఆశ్రయ శైలముగాను ప్రభా తండ్రి మాకు తోడై ఉండి 2 మాసములు మాకు తోడుగా ఉండి ఈ 3వ మాసంలో ప్రభా నీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించుకున్నారు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, మరి నాయన అయ్యా మా సంఘములో ప్రభా అయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీ హస్తంలో పెడుతున్నాను ప్రభా. క్రీస్తు యేసు నామములో ప్రభా బలవంతుడిగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవానికి స్తోత్రములు ప్రభా. బలవంతుని చేతిలో నాయన మమ్మల్ని అందరినీ నాయన అయా బాణములుగా దీవించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ చివరి దినాల్లో నాయన ఆఖరి దినాల్లో మేము ఉన్నాం ప్రభా. దేవనాయన ప్రభా, మరి మీ యొక్క రాజ్యము కొరకు నాయన మేము కనిపెట్టుకొని ఉండడానికి ప్రభా, మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ ఉండడానికి ప్రభా దేవ మమ్మల్ని ప్రత్యేకపరచుకోమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఏర్పరచబడిన వంశములో మమ్మల్ని ఉంచుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. దేవానికి స్తోత్రములు నాయన. తండ్రి మరి నాయన నీ సన్నిధిని ప్రభా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలక్ష్యము చేయకుండా నాయన తండ్రి నీ యందు లక్ష్యం ఉంచే కుటుంబాలుగా నాయన మా కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. మరి ఇంతవరకు నాయన మా కుటుంబాల్లో మీరు మాకు తోడుగా ఉంది నాయన. మా పట్టణాన్ని, మా దేశాన్ని తండ్రి నాయన ఆయా దేశంలోని వైరస్లో నుండి ప్రభా మమ్మల్ని తప్పించి రక్షించి కాపాడి ప్రభా సజీవులున్న దేశంలో ప్రభా మమ్మల్ని కూడా నిలువబెట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రభా మీ సహవాసంలో ఉండడానికి నాయన తండ్రి మరి యొక్క కృపను ప్రభా మా అందరికీ అనుగ్రహించినందుకు ప్రభా మీ నామం మహించుకుంటున్నాను ప్రభా. తండ్రి నీ స్తోత్రములు ప్రభా. మా జీవితాల్లో నాయన మేము నమ్మదగిన వారిగా మేము జీవించినప్పుడు ప్రభా నమ్మదగిన వ్యక్తి దేవునిగా మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఎడమాయని నీ కృప కొరకు స్తోత్రములు నాయన. మమ్మల్ని విడువని నీ కృప కొరకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించిన మీ శాశ్వత ప్రేమ కొరకు నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఏమిచ్చి నాయన మీ రుణం మేము తీర్చగలము ప్రభా. మా రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రభా మా జీవిత కాలం అంతా ప్రభా అయా యుగ సమాప్తి వరకు దేవ మరణము వరకు నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను, ఆత్మను ప్రభా మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. దేవానికి స్తోత్రములు నాయన. దేవ మా జీవితాల్లో ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నాయన మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఇది నా ఆరాధనలో ప్రభా నాయన, ఆరాధన క్రమం అంతట్లో నాయన తండ్రి నాయన ఆత్మతో సత్యముతో ప్రభా నేను నిన్ను ఆరాధించే అభిషేకాన్ని నాయన మా అందరి మీద కృపనిచ్చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నాయన ఆనాడు ఆది అపోస్తలుల మీదకి నాయన బలముగా దిగి వచ్చిన నాయన మీ అగ్ని అభిషేకమును నాయన మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మరి వాక్యములో నాయన మీ దాసుని ద్వారా తండ్రి మీరు మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. మీ వాక్యము వినుటను బట్టి నాయన తండ్రి మాలో విశ్వాసమును వృద్ధి చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన విశ్వాసంలో స్థిరులుగా కదలిన వారిగా ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందుకు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారికి మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి మా జీవితానికి నాయన అయ్యా మీరే ప్రభా అగ్ని ప్రాకారమై ఉండి నాయన నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచండి తండ్రి ప్రభా. వెనగలిన చెవులు గ్రహించే ఆత్మను మా అందరి మీద కృపణించండి తండ్రి ప్రభా. నీ స్తోత్రములు నాయన తండ్రి. ఈ ఆన్లైన్లో జరుగుతున్న ఆరాధనలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన ప్రతి గృహానికి నాయన ప్రభా తండ్రి వాక్యము చేరటానికి నాయన ప్రభా మిమ్మల్ని ఆరాధించటానికి నాయన అయ్యా ప్రతి కుటుంబంలో నీ బిడలైన ప్రభా అయ్యా నా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా నాయన మీ ఆత్మ నుంచి తండ్రి నాయన మీ సన్నిధిని వారికి తోడుగా ఇచ్చి ప్రభా నీ నామందు వారిని బలపరిచి దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఇది నా ఆరాధనలో నీ బిడ్డలకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా మెండుగా దండిగా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. అనుదినము ప్రభా జరుగుతున్న ప్రార్థనలో సహవాసములో తండ్రి నిశ్చయముగా ప్రభా అయ్యా మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రములు నాయన తండ్రి. అయ్యా ఇర్మియా 33:3 వచనాన్ని బట్టి నాయన నీవు నాకు మొరుపెట్టు నేను ఉత్తరం ఇస్తానని చెప్పారు ప్రభా. గ్రహింపులేని గొప్ప సంగతులు గూఢ మర్మాలు తెలియచేస్తానని చెప్పారు ప్రభా. నీ వాగ్దానాన్ని మేము గట్టిగా పట్టుకొని మా గృహంలో ప్రభా నా తండ్రి మేము మొరపెట్టుకోవడానికి నాయన మీ ఆత్మను మా అందరి మీద క్రమరించమని తండ్రి మృతం నడుపుతున్నాను ప్రభా. తండ్రి నాయన ముగింపు ప్రార్థన వరకు ఇది నా ఆరాధన క్రమం అంతటినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ మరొకసారి నాయన ముందున్న వారంలో ముందున్న కాలంలో ఆయన భయంకరమైన దినాలు మేము చూస్తూ ఉండగా ప్రభా తండ్రి నాయన అయ్యా మీరు మాతో ఉండి ప్రభా మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నీ స్తోత్రములు నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువుల ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన యొక్క మంచి సమయం పట్టడానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ సెలవిస్తుంది ఆయన నామంలో శక్తి కలదని. ఆమేన్. అవును, ఆయన నామంలో స్వస్థత కలదు, ఆయన నామంలో జీవము కలదు, ఆయన నామంలో క్షేమం ఉంది, ఆయన నామంలో ఆశ్రయం ఉంది. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనందరూ స్వరాలు ఎత్తి పాడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాము. యేసు నామములో స్వస్థత, యేసు నామములో జీవము, యేసు నామములో క్షేమము, యేసు నామములో ఆశ్రయం, యేసు నామములో స్వస్థత, యేసు నామములో జీవము, యేసు నామములో క్షేమము, యేసు నామములో ఆశ్రయం, యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల. అవును, విడుదల కలదు. యేసు నామమే అత్యున్నత నామము,
యేసు నామములోనే మనకు విడుదల. నా యేసయ్యా 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 యేసు నామములో సమృద్ధి, యేసు నామములో సంతోషం, యేసు నామములో రక్షణ, యేసు నామముకే మహిమ, యేసు నామములో సమృద్ధి, యేసు నామములో సంతోషం, యేసు నామములో రక్షణ, యేసు నామముకే మహిమ. యేసు నామమే, యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల. అవును, విడుదల కలదన నామములో. యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని నామం శక్తి కలిగిన నామం అని మీరు నమ్మితే, ఆయన నామంలో స్వస్థత ఉందని నమ్మితే, ఆయన నామంలో రక్షణ ఉందని కనుక మీరు నమ్మితే, ఈ సమయంలో మరొకసారి ఈ యొక్క వచనాలను పాడదాం. పాడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. యేసు నామంలో స్వస్థత, యేసు నామములో స్వస్థత, యేసు నామములో జీవం. అందరూ పాడదాం. యేసు నామములో క్షేమము, యేసు నామములో ఆశ్రయం, యేసు నామములో స్వస్థత, యేసు నామములో జీవము, యేసు నామములో క్షేమము, యేసు నామములో ఆశ్రయం, యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల. విడుదల కలదు. యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా 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 యేసయ్యా. Thank you, Jesus. Thank you, Lord. We worship you, Lord. We magnify the name, Lord. We lift up your name, Lord Jesus. అవునయ్యా, శక్తి కలిగిన దేవుడు అయ్యా, స్వస్థపరిచే దేవుడు తండ్రి,
కార్యాలు చేయగలిగిన దేవుడు అయ్యా, నీకే వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. Lord Jesus, we seek you, Lord, my Master. Lord, we seek your name, Lord Jesus. We seek your presence, Lord Jesus. Open our eyes, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah, hallelujah. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you, Lord. I want to see you. See you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. Holy, holy, holy. You are holy, holy, holy. Holy, holy, holy. I want to see you. Holy, 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 holy. You are holy, holy, holy. Lord, you are holy, holy, holy. I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you, Lord. I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you. I want to see you. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. Holy, holy, holy. You are holy, holy, holy. Holy, holy, holy. I want to see you. I want to see you, Lord. Holy, holy, holy. You are holy, holy, holy. Holy, holy, holy. I want to see you. I want to see you. I want to see you. Yes, Lord. I want to see you, Lord Jesus. Thank you, Lord. Hallelujah. Lord, we come to your presence, Lord Jesus. తండ్రి, ఇప్పుడు తండ్రి నాయన, మీరు మా ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. తండ్రి, బయట పరిస్థితులు ఎలాగున్నప్పుడు తండ్రి నాయన, మమ్మల్ని, మా కుటుంబాన్ని తండ్రి నాయన, మా సంఘస్థుల్ని తండ్రి నాయన మీ చేతులతో కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. We worship you, Lord. We thank you, Lord Jesus. తండ్రి, ఏమి ఇచ్చి తండ్రి నాయన మీ రుణం మేము తీసుకోగలం తండ్రి. కేవలం స్తుతి ఆరాధన ద్వారా తండ్రి నాయన
We can thank you, Lord Jesus. Thank you, Lord. Hallelujah. Hallelujah. తండ్రి రోజంతా మీ పాద చేత ఉండాలన్న కోరిక మాకు తండ్రి. We worship you, Jesus. We thank you, Lord. Hallelujah. నిన్ను చూసే కనులు స్తుతించేగలము, ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవ నీవే దయచేయుము. నిన్ను కీర్తింపనేదు ప్రభు, నిన్ను చూసే కనులు స్తుతించేగలము, ప్రేమించే హృదయం, స్పందించే మనసు, దేవ నీవే దయచేయుము. నిన్ను కీర్తింపనేదు ప్రభు, జీవితాంతం నీ వాడిగా నేనుండా నా కోరిక, ప్రతినిత్యం నీ రూపమే మదిలో మెదలాలిగా, రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక, దినమెల్లా నా తోడుగా నీ ఉంటే ఓ వేడుక, రోజంతా నీ పాద చెంత నేనుండా నా కోరిక, దినమెల్లా నా తోడుగా నీ ఉంటే ఓ వేడుక. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్. అవును తండ్రి, తన రోజంతా తన నేను నీ పాదాల దగ్గర ఉండి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కీర్తించే భాగ్యాన్ని మాకు దయచేయగలుగుతా ఉన్నాం. We want to worship you, Lord. We want to give our hearts to you, Lord Jesus. We come to you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. తండ్రి సమయంలో తండ్రి నాయన ఎవరైతే తండ్రి నాయన ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనని చూస్తూ ఆరాధించి ఉన్నారు, వాళ్ళందరి మీద తండ్రి నాయన మీ యొక్క అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని నుంచి అడుగుతా ఉన్నాం తండ్రి నాయన. వాళ్ళ జీవితాల్లో మీరు ఉండమని అడుగుతా ఉన్నాం తండ్రి. వాళ్ళ కుటుంబాల్లో తండ్రి మీరు ఉండే కార్యాలు చేయమని అడుగుతా ఉన్నాం తండ్రి. తండ్రి ముందర దినాలను నన్ను సమయాలు మీ చేతికి అప్పచెప్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు ఆరోపించుకుంటున్నామయ్యా. ఆమేన్, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీకు శుభములు, వందనములు తెలియచేసుకుంటున్నాను. మరొక ఆదివారం ఆరాధనలో భాగంగా ఈ విధంగా మీతో రావడానికి, మీతో దేవుని సన్నిధిని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపంతటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేని బిడ్డలారా, చాలా క్లిష్టమైన పరిస్థితుల గుండా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఒక అయోమయ పరిస్థితిలో ఉంది. ప్రపంచమంతా కూడా ఒక సందిగ్ధంలో పడింది. మరి ప్రపంచానికి
ఇంతకుముందు ఎంతో గొప్ప గొప్ప ఆశలు పెట్టుకొని ఉన్నది ప్రపంచం. అయితే ఈ దినాన్ని ప్రపంచానికి ఉన్న నిరీక్షణ అంతా కూడా నిర్వీర్యమైపోయింది దేని బిడ్డరా. ఇంకా ప్రపంచానికి ఏ విధమైన నిరీక్షణ లేదు, ఏ మంచి హోప్ కూడా లేదు దేని బిడ్డరా. అయితే జీవము గల దేవుని సంఘానికి మాత్రం దేవుడు తన యొక్క నిరీక్షణను ఇచ్చి ఉన్నారు. సంఘము నిరీక్షణ కలిగి ఉన్నది. మరి ప్రపంచానికైతే దాని ఆశలని అడి ఆశలైపోయి దేని బిడ్డరా. మరి దేవుని జీవం గల సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అది అదే విధంగా ఉంది. అందుకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి దినాన్ని దేని బిడ్డరా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం ముందుకెళ్తున్నాం. కరోనా వైరస్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద టాక్ ఏదంటే కరోనా వైరస్. మరణాలు, రోగాలు, మరి ఎంతో అలజడి. ప్రపంచం అంతా కూడా ఒకసారి స్టాండ్ స్టిల్ అయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే మరి జోరెందుకని పనులన్నీ చేస్తూ ఉన్నాయి. ఒక పక్క వ్యాధులన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఒక ప్రక్క క్రొత్త రోగాలు, క్రొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు దేని బిడ్డరా? ప్రభు రాకడ దినాలకు ముందు ఏదైతే జరగబోతుందని లేఖనాలు చెప్పాయో అవన్నీ కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నాయి దేని బిడ్డరా. కనుక అతి జాగ్రత్త కలిగి మరి ప్రభు కొరకు మనం కనిపెట్టాల్సిన సమయంలో మనం ఉన్నామనే సంగతి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని బిడ్డరా, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది. నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు బయలుపరచాలి. నా జనుల కన్యక దేని బిడ్డరా, సంఘము ఈ దినాన్ని గొప్ప ఉపద్రవము చేత పీడించబడుచున్నది. అంటే సంఘం మీదకి గొప్ప ఉపద్రవం వస్తూ ఉన్నది. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ముందుగా అసలు సంఘం అంటే ఎవరో ఆ విషయాన్ని మీరు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా మీకు చాలా పర్యాయాలు మీకు చెప్పాను సంఘం అంటే ఎవరో. మరి సంఘము రెండు విధాలుగా విడిపోవలసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దేవుడే చెప్పాడు, సంఘంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, ఒకే దగ్గర ఎదుగుతూ ఉన్నాయి. దేని బిడ్డరా, సంఘంలో గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. దేని బిడ్డరా, అవన్నీ కలిసి ఎదుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒకే సంఘంలో బుద్ధి గల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. అయితే నీ దృష్టిలో, నా దృష్టిలో మనమందరము కలిసే సంఘము, మనమందరము కలిస్తేనే సంఘము. కానీ తీరా ప్రభు వచ్చేసరికి సంఘంలో గొప్ప వేర్పాటు జరగబోతుంది. సంఘంలో గొప్ప సెపరేషన్ జరగబోతుంది. ఆ సెపరేషన్ అనేది చాలా భయంకరం. ఇది నాని దేవుని సంఘానికి దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది. ఈ మాట ఇంతకుముందు మీకు చెప్పాను దేని బిడ్డరా. దేవుని జీవం గల వాక్యము అనేక రకాలుగా, అనేక యాంగిల్స్లో, అనేక ఫేసెట్స్లో మనం సందేశాన్ని ఇవ్వచ్చు. అయితే ఈరోజు నేను ఇస్తున్న సందేశము, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుతుంది అంటే నేను అంటున్నాను, నా సంఘము, దేవుని సంఘము గొప్ప ఉపద్రవం చేత పీడింపబడుచున్నది. అసలు ఈ మాట యూదా దేశము వారి కొరకు చెప్పబడింది. అనగా యూదా దేశంలో ఉన్నవారు ఎవరండి? దేవుని ప్రజలు, దేవుని సంఘము. వారి కొరకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యూదా దేశమా, యెరూషలేము నివాసులారా, సియోను కన్యక, మీ మీదకి గొప్ప ఉపద్రవం రాబోతుంది. నెబుకద్నెజరు వస్తున్నాడు, బబులోను
రాజ్యము నీ మీదకి వచ్చి నిన్ను నాశనం చేయబోతుంది అన్నటువంటి విషయాలు దేవుడు తన సేవకుని ద్వారా బయలుపరిచారు. అయితే నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుతుందని ఆ దినం చెప్పారు. మరి ఈ దినం దేని బిడ్డరా, ఇందాక మీకు చెప్పాను, సంఘము అనగా 2 గుంపులు ఉన్నాయి సంఘంలో. ఒకటి పరిశుద్ధుల గుంపు, రెండవది నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘము. ఒకే దగ్గర ఒకే ఇంటిలో కూడా కుటుంబంలో కూడా ఆఖరి దినాన్ని విడిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఒకరు పరిశుద్ధుల గుంపులో ఉంటే ఒకరు విడువబడిన గుంపులో ఉంటారు. ఒకరు దేవుని సన్నిధికి ఎత్తబడితే ఒకరు విడువబడి మరి శిక్షకు పాత్రలు అవుతూ ఉంటారు. అదేవిధంగా సంఘము కూడా, సంఘంలో కొంతమంది పరిశుద్ధులుగా ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారన్న సంగతి పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తూ ఉంది. ఈ దినాన్ని ప్రభు చెప్తున్నారు, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం చేత పీడింపబడుచున్నది. అంటే నేను మీకు ముందుగానే చెప్పాను, 2 గుంపులు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధుల గుంపు, రెండోది నులివెచ్చగా ఉండే స్థితి. నులివెచ్చగా ఉండే స్థితి, ఆ గుంపు ఎక్కువ ఉంటారు దేని బిడ్డ. పరిశుద్ధులుగా ఎత్తబడే గుంపు తక్కువ మంది అంటారు. అయితే నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుతుందంటే నులివెచ్చగా ఉండే సంఘం కొరకు దేవుడు చెప్తా అన్నాడు. పరిశుద్ధులైన గుంపు, నీతిమంతులైన గుంపు భయపడనక్కర్లేదు, మీరు తలను పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించింది అని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక వారు సంతోషమే. లోకంలో ఎంత పెద్ద కీడు వచ్చినా వారు మహానందంతో ఉంటారు. లోకం మీదకి భయంకరమైన ఉపద్రవం బైబిల్ గ్రంథంలో ఘోషించినట్లుగా గొప్ప దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతున్నప్పటికీ కూడా పరిశుద్ధులకి దేవుని వాక్యం ముందుగా తెలుసు గనక జరగవలసినవన్నీ జరుగుతున్నప్పుడు నోవహుకు ముందుగా తెలుసు జలప్రళయం వస్తుందని. కానీ ప్రజలు నమ్మలేదు గనక జలప్రళయం సంగతి వారికి తెలియబడలేదు. మరి జలప్రళయం వచ్చినప్పుడు నోవహు కుటుంబానికి జరగబోయే సంగతులు తెలుసు గనక వాటిని చూసి భయపడలేదు. అవి జరగబోతున్నాయి గనక వీటిలో నుంచి మేము తప్పించుకోబోతున్నామని సంగతి వారికి తెలుసు. అదేవిధంగా పరిశుద్ధులకి ఇలాంటి సంగతులు జరుగుతున్నప్పుడు పరిశుద్ధులకి తెలుసు, మా రక్షకుడు మా ప్రభు మా కొరకు సిద్ధపరిచిన గొప్ప రక్షణను మేము పొందుకోబోతున్నాం. అదే అసలైన రక్షణ. సంఘం ఎత్తబడేది గొప్ప రక్షణ. మధ్యాకాశానికి వెళ్ళి గొర్రెపిల్ల విందులో పాల్గొనడే గొప్ప రక్షణ. దేని బిడ్డరా, అయితే విడువబడిన సంఘం అంటుంది. అదే సంఘంలో నుండి ఒకటి పైకి ఎత్తబడ్డారు, ఒకటి విడువబడ్డారు. వారి గురించి ప్రభు అంటారు, ఓ నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం చేత పీడింపబడుచున్నది. గొప్ప ఉపద్రవం, రాబోయే ఉగ్రత, దేవుని కోపం మండుతుంది. ప్రభువారు లవోదికీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. 7 సంఘాల్లో ఒక సంఘము లవోదికీయ సంఘం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చనిగా ఉన్నావు, కాబట్టి నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు అని దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఎవరి గురించండి? వారు కూడా సంఘమే. సంఘంలో ఉన్న పార్టీ దేవుని బిడ్డలైతే వారు నిర్లక్ష్యం గలవారు, రెక్లెస్ పీపుల్, కేర్లెస్ పీపుల్. దేని బిడ్డ ఈరోజు ప్రభడుతున్నారు, నా జనుల కనిక గొప్ప ఉపద్రవము చేత పీడింపబడుచున్నది. నా జనుల కనిక గొప్ప భయంకరమైనటువంటి స్థితిలోనికి వాడు వెళ్ళిపోబోతున్నారు. మరి నెబుకద్నెజరు వచ్చి నాశనం చేసేటట్టుగా ఆఖరి దినాల్లో లోకం మీదకి రాబోయే గొప్ప ఉగ్రత, దేవుని కోపము, తీర్పులు, సాతానుడు విజృంభిస్తూ ఉండగా, సాతానుడు లోకాన్ని నాశనం చేయాలని వస్తూ ఉండగా దేవుడు అడ్డుకోడు. దేని బిడ్డరా, దేవుడు ఇంకెన్ని ప్రార్థనలు వినడు, ఇంకా ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు అడ్డుకోడు. కనుక ఆ దినాన్ని నా జనుల కనిక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడబోతుంది, వారు నశించుకోబోతున్నారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేని బిడ్డరా, మంచి సమయం ఇచ్చాడు. అయితే నీవు ఆ విధంగా సంఘంలో ఉన్నవారు ఎవరు కూడా మేకలుగా మిగిలిపోవలసిన అవసరం లేదు, బుద్ధి లేని కన్యకలుగా ఉండిపోవలసిన అవసరం లేదు.
దేని బిడ్డరా, ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీకు సమయం ఇచ్చాను, దేవుని అనుగ్రహము నువ్వు మారు మనసు పొందవాలని నిన్ను ప్రేరేపిస్తుందని నీవు ఎరుగువా? దేవుడు నీ జీవితంలో ఇచ్చిన సమయం అమూల్యమైన సమయము. నువ్వు మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో దేవునితో వ్యక్తిగతంగా ఎంతో అమూల్యమైన సంబంధాలు పెంచుకొని దేవునిలో లీనమైపోయి దేవునితో అంటుకట్టబడాలని కోరుకొని దేవుడు నీకు మంచి సమయం ఇచ్చాడు. అయితే నువ్వు ఆ సమయాన్ని తృణీకరించున్నావు. దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అయితే సంఘంలో ఉన్న పరిశుద్ధులు కొంతమంది ఉంటారు. ప్రభు అంటారు, నా బిడ్డలారా, మీ తలల పైకెత్తుకోండి, సంతోషించండి, ఆనందించండి. లోకం మీదకి రాబోయే తీర్పులు కానీ, కోపం కానీ, ఉగ్రత కానీ మీ మీదకి రాదు. ఎందుకంటే ప్రభు వాక్యాన్ని అతి జాగ్రత్తగా మీరు హత్తుకున్నారు, దాన్ని వెంబడించారు, ప్రార్థన చేశారు, 24 గంటలు దేవుని మీద ఆధారపడ్డారు. కనుక ఉగ్రత సమయంలో, భయంకరమైన నాశన సమయంలో, నోవహు దినాల్లో వచ్చిన జల ప్రళయం లాంటి అగ్ని ప్రళయము ఆఖరి దినాల్లో రాబోతుంది. ఆ దినాన్ని నోవహు కుటుంబాన్ని రక్షించినట్లుగా ఈ పరిశుద్ధుల గుంపుని నేను రక్షిస్తాను. దేవునామానికి మహిమ కలుగును గాక. కనుక దేని బిడ్డరా, మీరు సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నారా? అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాటను దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ఉంది, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారందరూ అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిరి. అంతటా తలుపులు వేయబడెను. అంతటా తలుపులు వేయబడెను. బోర శబ్దం విన్నారు. సంఘమంతా కూడా బోర శబ్దం విన్నారు. దేని బిడ్డరా, సంఘంలో ఎంతమంది ఉన్నా, దేని బిడ్డరా, గోధుమలు అవనండి, గురుగులు అవనండి, మేకలు అవనండి, గొర్రెలు అవనండి, బుద్ధి గలవారండి, బుద్ధి లేని వారు అందరూ ఒకే దగ్గర ఉన్నారు. మీరందరూ కనిపెడుతున్నారు ప్రభు వస్తున్నారని. బోర శబ్దం విన్నారు. ఇదిగో ప్రభు చేస్తున్నాడు అనేసరికి వాళ్ళే సెపరేట్ అయిపోతున్నారు. ఏమండి, మా దీపాలు ఆరిపోతున్నాయి. ఏమండి, నా దీపాలు నాలో పరిశుద్ధాత్ముడు లేడండి. మొన్నటి వరకు ఉండేవాడండి, ఇప్పుడు నాలో పరిశుద్ధాత్ముడు పని చేయడం లేదండి. అమ్మా, మీ దీపాల నూనె కొంచెం మాకు ఇస్తారు. అలాగే అవదండి, మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్తున్నారు. తీరా బోర ఊదేసరికి, ఎప్పుడండి? బోర ఊదేసరికి అప్పుడు బుద్ధి లేని వారికి మెలకు వచ్చింది. మా దీపాలు ఆరిపోతున్నాయి. అబ్బా, ఇంతవరకు ఏం చేసావు? నిద్రపోతున్నారా? కొనుక్కుతున్నారమ్మా బాబు, కొనుక్కుతున్నారా? అయిలారా నిద్రపోతున్నారా? యవనస్తులారా నిద్రపోతున్నారా? చిన్నపిల్లలారా కొనుక్కుతున్నారా? బోర్ శబ్దం వినగానే అబ్బో, రక్షణ గురించి ఎంత ఆసక్తి వచ్చేసిందో దీపాలు వెంటనే సర్దేస్తున్నారు. ముందుగా సర్దుకోవడం తెలీదా? ముందుగా నీ దీపం ఆరిపోతుందో లేదో చెక్ చేసుకోవడం తెలీదా? దేవుని బిడ్డరా, ఈ విషయంలో ప్రభు రాకడకు ముందే దేవుడు మీకు ఈ యొక్క హెచ్చరిక ఇమ్మని చెప్పాడు. మళ్ళీ బోర శబ్దం వినగానే అప్పుడు నువ్వు రక్షణ కొరకు ప్రాకులాడి ప్రార్థన కొరకు దేవుని సన్నిధి కొరకు రావడం కాదు. ఇదిగో ఇవ్వబడిన సమయం, నువ్వు రక్షించుకోవడానికి, నువ్వు సిద్ధపడడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఇవి సిద్ధపాటు దినాలు. నిన్ను నువ్వు సిద్ధపరచుకోమని దేవుడు ఇచ్చాడు. అయితే బోర శబ్దం విన్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడని వెంటనే వారు నూనె కొనుక్కోవడానికి వెనక్కి వెళ్ళారు. దేని బిడ్డ, వారు కొనబోచి ఉండగా పెళ్లి కుమారుడు వచ్చారు. వారు వెళ్ళి కొనుక్కోబోతూ ఉండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అంతటా వారు సిద్ధపడిన వారు పెళ్లి కుమార్తె కూడా లోనికి వెళ్ళారు. అంతటా తలుపులు వేయబడెను. అంతటా అంటే ఎంతటా? వీరు వెళ్ళి కొనుక్కొని వచ్చినంతలో తలుపులు వేయబడ్డాయి. దేని బిడ్డరా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వారి దీపాల్లో నూనె లేదంటే దాని అర్థం ఏంటండి? నీ హృదయమే దేవునికి ఒక దీపము, ఆలయము లాంటిది. అందులో నూనె లేదు అంటే పరిశుద్ధాత్ముడు లేడు. నువ్వు వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకొని వచ్చేస్తాను ఇప్పుడే అని నువ్వు వెళ్ళి వచ్చేలాగా వారు
పరిశుద్ధులు, నింపబడిన వారు, ఆత్మతో నింపబడిన వారు ఎత్తబడ్డారు. వారు పరలోకానికి వెళ్ళిపోయారు. నువ్వు విడువబడ్డావు. ఆ తర్వాత నువ్వు కేకలు పెట్టి, తలుపు తీనైనా నన్ను కూడా తీసుకెళ్ళిపో, నేను కూడా మేఘాల మీద వచ్చేయడానికి సహాయం చేయి ప్రభా, దయచేసినైనా నువ్వు క్రింద భూమి మీద ఎంత అరిచినా, కేకలు పెట్టినా, ఉపవాసాలున్నా, ప్రార్థన చేసినా ఇంకా నీకు సమయం లేదు. ఈ విషయాన్ని ప్రభు ఈ దినాన్ని మీకు నోటీస్ ఇవ్వమని చెప్తా ఉన్నాడు. వర్తమానం నీకు జాగ్రత్త అందుకుంటున్నారా లేదా దేవుని బిడ్డలారా? ఈ దినాన్ని కడవరి దినాల్లో ఉన్నాం, ముగింపు దినాల్లో ఉన్నాం కనుక పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసిన మాట ఏంటంటే, వారి దీపాలు ఆరిపోతూ ఉండగా, సిద్ధుల్లో నూనె లేదు కనుక కొనుక్కోవడానికి వారు వెళ్ళి ఉండగా ప్రభువు రాకడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఒకసారి యెషయా గ్రంథంను తీసి 55వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. వారు కొనబోచుండగా, వారు కొనుక్కోవడానికి వెళ్ళారు. వారు కొనబోచుండగా, ఏంటండి కొనాలి? ఏంటి కొనాలండి? పరిశుద్ధాత్మను కొనాలా? డబ్బు ఇచ్చి కొనాలా? నో 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 నో. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. రూకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. చూడండి వాక్యం ఎంత చక్కగా రాయబడిందో. రూకలు లేని వారులారా అంటే డబ్బులు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటున్నాడు. అరే మాటల అర్థమేముందా? రూకలు లేని వారులారా అంటే డబ్బు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటాడు. రూకలు లేనివాడు ఎలా కొంటాడు? కానీ వాక్యం చెప్తుంది నువ్వు కొనై భోజనం చేయాల్సిందే. తర్వాత చూడండి, రండి రూకలు లేకపోయినా ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. రోకలంటే డబ్బు. దేని బిళ్ళరా, ఇది డబ్బుతో కొనుక్కునేది కాదండి పరిశుద్ధాత్ముడిని. కానీ నువ్వు కొనాలి, డబ్బుతో కాదు. మరి దేంతో కొనాలి? దేని బిళ్ళరా, ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను కొనుక్కుంటే కానీ నీ దగ్గరకు రాదు. పరిశుద్ధాత్మ కొరకు యూ హ్యావ్ టు పే ద ప్రైస్. దేని బిళ్ళరా అంటే మోడీ గవర్నమెంట్ ముద్రించిన నోట్లు కాదండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన నోట్లు కాదు, డాలర్లు కాదు. దేంతో కొనాలండి? ప్రభు అంటారు రోకలు లేకే వచ్చి కొనండి, అది ఫ్రీ. కానీ నువ్వు కొనాలి. అరే ఎలా కొంటాను ప్రభా అంటే, దేని బిడ్డరా, ఇట్ ఈస్ ఫ్రీ బట్ యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ఉచితమే కానీ చాలా ఇబ్బందులు, కష్టాలు, ప్రయాసపడి సంపాదించాలి అని అర్థం. అదే పేయింగ్ ద ప్రైస్ అంటే. దేని బిడ్డరా, మరి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి ఆరోహణమైపోతూ తన చుట్టూ ఉన్న శిష్యులు చూసి అంటున్నారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా తండ్రి చేత వాగ్దానము చేయబడింది మీరు పొందుకునే వరకు మీరు మేడగదిలోనికి వెళ్ళి కనిపెట్టండి అని చెప్పాడు. కనిపెట్టండి అంటే అర్థం ఏంటో తెలుసా? కూర్చొని కనిపెట్టడం కాదు. కనిపెట్టడం అంటే ప్రార్థన చేయడం. ఈ 120 మంది కూడా మేడగదిలోనికి వెళ్ళి 10 రోజులు అందరూ ఒకే దగ్గర, ఇటు అటు వెళ్లకుండా, ఇంటి పనులు చూడకుండా, ఇంటిలో ఏముందో లేదో అదంతా వదిలేశారు. మేడగదిలో కనిపెడుతూ ఉన్నారు. వాగ్దానం వస్తాడు, వాగ్దానాన్ని మేము పొందుకుంటాం. 10 రోజులు వారు కనిపెట్టిన తర్వాత అప్పుడు అగ్ని వంటి 4 విభజించబడి ఒక్కొక్కరి మీద వరాలుగా వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎంత టైం పట్టిందండి? సుమారు 10 రోజులు పట్టింది. రెండోది, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అంత మామూలు విషయం కాదు సుమా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మొదట ఏం చేయాలండి? నువ్వు మారు మనసు పొందాలి. నీ హృదయం పవిత్రపరచబడాలి. నీ హృదయం పవిత్రపరచబడాలంటే నీకు ఇష్టమైనవి, నీకు సరదాగా ఉన్నవి, నీకు నచ్చినవి, నీకు తోచినవి, నువ్వేదైతే కోరుకుంటావో, ఏదైతే ఇష్టమో, ఏదైతే నీకు కావాలో, నీకు నచ్చినవి వాటన్నిటినీ తీసి మూటగట్టి, నా ఇష్టము కాదు, నా సరదా కాదు, నా అవసరం కాదు, అన్నీ మూటగట్టి పడేసి
ప్రభా నీ కొరకు మాత్రమే జీవిస్తాను అని చెప్పడమే పేయింగ్ ద ప్రైస్ అని చెప్పడమే నువ్వు కొనుక్కోవడం. హల్లెలూయా. దేని బిళ్ళలో నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నీకు నచ్చింది, నీకు సంతోషకరమైనది, నువ్వు దాచుకునేది, నీకు ఏదేదైతే నీకు హృదయంలో దాచుకున్నావో, ఏదైతే నీకు ఇష్టమో వాటన్నిటినీ ప్రభు కొరకు పెంట గొప్పగా పారేయడమే పేయింగ్ ద ప్రైస్. రోకలించి కొనుక్కుంటున్నావు. నీకు ఇష్టమైనవన్నీ వదులుకున్నావు. నీ సరదాలు వదులుకున్నావు. నీ యవన జీవితంలో నీకు సంపూర్ణంగా నీకు ఏది ఇష్టం ఉందో నువ్వు అన్నీ వదులుకొని ప్రభు కొరకు నిన్ను నువ్వు సమర్పించుకున్నావు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడతాడు. దేని బిడ్డరా, ఆ బుద్ధి లేని కన్యకులు ఇదిగో ప్రభు వస్తున్నాడని బోర ఊదినప్పుడు వారు లేచి వారి దీపాలు సర్దుకుంటే, వారి దీపాలు మిడికి నారిపోతూ ఉంటే, అప్పుడు వారు కొనడానికి వెనక్కి వెళ్ళి కిందకి వెళ్ళి దిగజారి కిందకి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ప్రభా కనీసం 10 రోజులు కనిపెట్టాలి ప్రభు సన్నిధిలో, ప్రభా ఆత్మ అనుగ్రహించి వాడు పొందుకొని వచ్చేసరికి సంఘం ఎత్తబడిపోయింది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కొనుక్కొనడి అంటే డబ్బులు ఇచ్చి కాదు సుమా. దేంతో కొనాలి? నీ జీవితంలో ఏదైతే నీకు సంతోషమైనది, ఇష్టమైనది, ఏదైతే నీ కొరకు దాచుకున్నావు, ఎవరికి తెలియకుండా నీ బ్రతుకు నీ కొరకు ఉంచుకున్నావో, నీకు ఇష్టమైనవన్నీ తీసి యేసయ్య పాదాల దగ్గర పడేయడమే అదే నువ్వు కొనుక్కోవడం. మరి ఆ విధంగా వారు వెళ్ళి కొనుక్కొని వచ్చేసరికి లేట్ అయిపోయారు. దేని బిడ్డరా, యు ఆర్ లేట్. దేవుని సన్నిధికి చాలామంది దేవుని సన్నిధి కూడా లేట్గా వస్తూ ఉంటాం. కార్యక్రమాలకు కూడా లేట్గా అటెండ్ అవుతూ ఉంటాం. పర్వాలేదు, మా పాస్టర్ గారు ఏమన్నారు, దేవుడా అసలే చోటు పట్టించుకోడు. దేని బిడ్డరా, ఒక మాట చెప్తాను, దయచేసి వినండి. పాస్టర్ గారు అందరూ ఒక మాట చెప్పడం మర్చిపోయారు, చెప్పలేదు. అదే మాట నేను చెప్తున్నాను. దేవుడు భయంకరుడు. దయచేసి మీ పుస్తకాల్లో రాసుకోండి. దేవుడు, తండ్రి అయిన దేవుడు భయంకరుడు. పాపమునకు కానీ లేకపోతే తిరుగుబాటుకు కానీ అవిధేయత అక్రమానికి ఆయన దగ్గర చోటు లేదు. ఆ విషయాన్ని తెలుసుకున్న రోజే నీకు భయభక్తులు వస్తాయి. దేని బిడ్డరా, యేసు క్షమించును, ఇచ్చును, కాపాడును, దీవించును, కృపామయుడు, దయమయుడు, కనికరం గలవాడు అని మాటలు వింటుంటే నాలాంటి వాడే యేసయ్య అని అనుకుంటున్నావేమో. మరలా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, నీకు శిక్ష ఇవ్వడానికి రాబోతున్నాడు. గొర్రెపిల్ల కాదు, గర్జించు సింహం, కొదమ సింహం వలె రాబోతున్నాడు. యేసయ్య మరలా కొదమ సింహం వలె రాబోతున్నాడు. ఎవరైతే తిరుగుబాటు చేశారో వారికి తీర్పు తీర్చి శిక్ష విధించడానికి రాబోతున్నాడు. ఆ శిక్ష భయంకరంగా ఉంటుంది. దేని బిడ్డ, అప్పుడు అంటారు, యేసయ్య నువ్వేనా ఇంత గొప్ప శిక్ష ఇచ్చావు? యేసయ్య నీ గురించి భూమి మీద ఉన్నప్పుడు నన్ను అంతగా మా పాస్టర్ గారు చెప్పారు, కానీ ఇప్పుడు ఏటు ప్రభావం మీద కఠినంగా శిక్షిస్తున్నావు. అప్పుడు నేను గొర్రెపిల్లను ఇచ్చానయ్యా, ఈరోజు నేను కొదమ సింహాన్ని చూస్తున్నావు కదా. తిరుగుబాటు చేసిన వారిని, అవిధేయులు, అక్రమస్తులు దేవుడు చూసినప్పుడు వారి మీద దేవునికి గొప్ప కోపము, పగ, రోషము పుట్టుకొస్తుంది. ఊరకనైనా యేసయ్య సిలువెక్కాడు, ఊరకనైనా నీ కొరకు శ్రమ పొంది రక్తము కార్చాడు ప్రభువుని దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. దేవుని బిడ్డరా, ఇది నాని నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మను పొందుకోకపోతే దేవుడు మనకు తన అనుగ్రహైశ్వర్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఆ సమయమే గొప్ప ధనానిది. ఆ సమయాన్ని నువ్వు ఎలాగైతే మేడగదిలో 10 రోజుల వరకు కనిపెట్టారో, ఈ లాక్డౌన్ పీరియడ్లో నువ్వు లాక్డౌన్ అయిపోయి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకునే వరకు నువ్వు కదిలి పైకి రావద్దని మీకు మనం చేస్తున్నాను. అలాంటి వారి ధన్యులు, అలాంటి వారి పరలోకాన్ని బలత్కారంగా అందుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేని బిడ్డరా, అది ఈ లోకానుసారమైన డబ్బు ఇస్తే వచ్చేది కాదు. ఒకసారి పేతురు గారు ఒకరి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను అతడు పొందుకున్నాడు.
పొందుకున్నప్పుడు చూడండి అక్కడ జరిగిన ఒక విషయం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 17 నుంచి చదువుతున్నాను. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, సీమోన్ అంటే వేరొక సీమోను, మన సీమోను పేతురు కాదు, వేరొక సీమోన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. వీరు చేతులిస్తే వీరికి పరిశుద్ధాత్మను పొందుకున్నారన్న సంగతి చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచిదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. ఆ సీమోన్ వచ్చి పేతురు యోహాన్ దగ్గరికి వచ్చి డబ్బు మూట తీసుకొచ్చి, అయ్యలారా ఈ డబ్బు మీద ఉంచుకోండి, నేను కూడా ఎవరి మీద అయితే చేతులు ఇస్తానో వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకునేటట్టు అధికారం నాకు కూడా ఇవ్వండి అని. అప్పుడు పేతురు గారు ఏమన్నారు చూద్దాం తెలిపెట్టారు. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా కాదు గనక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. అంటే నువ్వు ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మను పొందుకుందాం అనుకుంటున్నావా? నెవర్. డబ్బు ఇస్తే నీకు పరిశుద్ధాత్ముడు రాడు. నీ హృదయం ఇవ్వాలి, నీ జీవితం ఇవ్వాలి, నీ బ్రతుకు ఇవ్వాలి. దట్ ఈస్ ద ప్రైస్, పేయింగ్ ద ప్రైస్. నీ హృదయం ఇవ్వాలి, నీ అమూల్యమైన సమయం ప్రభువుకి ఇవ్వాలి. అది దేవునికి ఇచ్చిన రోజు పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఇప్పుడు చదవబడ్డ లేఖనం బట్టి మనకేమర్థమైంది దేవుని బిడ్డలారా? ఆ సీమోన్ అనే వ్యక్తి పేతురు యోహాను దగ్గర డబ్బు ఇచ్చి పరిశుద్ధాత్మ వరం నాకు కావాలని అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, డబ్బు ఇచ్చి ఆత్మను పొందుకుందాం అనుకుంటున్నావా? అయితే ఇక్కడ ఏం రాయబడిందండి? వారు దీపాలు ఆరిపోవచ్చు ఉండగా వారు వెళ్ళి నూనెలో సిద్ధల్లో నూనె కొనుక్కోవడానికి వారు వెనక్కి వెళ్ళి ఉన్నారని రాయబడింది ఈ లేఖనం. కొనుక్కోవడం అంటే డబ్బు ఇచ్చి కాపుసమా? వారి జీవితంలో వారి బ్రతుకుని, వారి ప్రయాసమును, వారి యొక్క సమస్తమును విడిచి ప్రభుని అందుకోవడం. అదో గంటలో అయ్యే పని అనుకున్నారా దేని బిడ్డరా? యేసు ప్రభువారు సంఘం ఎత్తబడే సమయానికి అప్పుడు నేను వెంటనే బయలుదేరి మారు మనసు పొంది రక్షణ పొందుకుని ఆత్మను పొందేసుకుని వచ్చేస్తాను. నో, అది ఒక దినంలో జరిగే పని కాదు. ఆత్మను పొందుకోవడం 2 దినాల్లో జరిగే పని కాదు. ఒకరికి వెంటనే పొందుకుంటారు, ఒకరికి 1 దినం పడుతుంది, కొంతమందికి 10 దినాలు పడుతుంది. దేవుని కృప, పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది దేవుని కృప. ఎవరి హృదయం అయితే దేవునితో అనుసంధానం చేయబడతారో, ఎవరి హృదయం అయితే దేవునితో అంటుకట్టబడతారో వారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? నేను గతసారి మీ అందరికీ ఒక చెక్ లిస్ట్ ఇచ్చాను, ఒక 9 పాయింట్లు ఇచ్చాను. కానీ అందులో అన్నీ కాదు, కానీ కొన్ని మీరు ఆల్రెడీ పొందుకుని ఉన్నారు, ఇంకా కొన్ని మీరు పొందుకోవాల్సిన మిగిలిన విషయాలు ఏంటంటే, నువ్వు నీతిమంతుడు కావాలి, నువ్వు నీతిమంతురాలు కావాలి, నువ్వు పవిత్రుడు పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ 3 జరిగాయా దేని బిడ్డరా? ఒకవేళ జరగకపోతే ఎత్తబడే గుంపులో ఉండమన్న సంగతి ఇది నన్ను గుర్తించుకో. పరిగెత్తి పాస్కరు నాకు బోధించరా ఈ విషయంలో నేను కొదువుగా ఉన్నానన్న భయం ఏర్పడిందా? ఒకవేళ భయం ఏర్పడకపోతే విడువబడిన గుంపులోని బుద్ధి లేని కన్యకల వలె మేకల గుంపులో మనం ఉంటామన్న సంగతి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డ. కాబట్టి దేవుని బిడ్డరా, కొంతమంది వెంటనే ఆత్మను పొందుకుంటారు, కొంతమందికి 1 దినం పడుతుంది, కొంతమందికి 2 దినాలు, కొంతమందికి 10 దినాలు, నెల రోజులైనా పట్టచ్చు. అది నీలో ఉన్న విశ్వాసము, పరిశుద్ధత, నీతిని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే దేవుడు మాత్రం కావాలని లేట్ చేసేటువంటి దేవుడు కాడు. ఆయన వెంటనే నీ దగ్గరికి వచ్చి తన ఆత్మను నీలో కుమ్మరించాలని ఇష్టపడే దేవుడు. అయితే నీ హృదయము యోగ్యమైనదిగా కాకపోతే, ఇంకా సరిదిద్దుకోకపోతే పరిశుద్ధాత్ముడు నీ మీదకి రావటం అనేది లేట్ అవుతోంది. ఇది నా ఆత్మను పొందుకున్నారా?
తీరా ప్రభు బోర ఊదగానే ప్రభు రాకడ సమయంలో అయ్యో నేను ఆత్మను పొందుకోలేదండి, ఒక్కసారి సమయం ఇస్తే నేను వెళ్ళి నా ఆత్మను కొనుక్కొని వస్తానని అనుకుంటున్నావా? కనుక ఇప్పుడే దేవుని బిడ్డరా, ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఏంటి అవకాశం తెలుసా దేవుని బిడ్డరా? నీ మట్టుకు నీవు, ఎవరి మట్టుకు వాళ్ళు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని గంటల తరబడి ఉపవాస ప్రార్థన చేసి ఆత్మను పొందుకునేటువంటి కృపను, సమయమును, అవకాశమును ఇస్తున్నాడు. అది దేవుని అనుగ్రహైశ్వర్యము అని బైబిల్లో రాయబడింది. నువ్వు మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుడిచ్చే మంచి అమూల్యమైన సమయం. నినివే ప్రజలు అదే చేశారు. ఎవరితో ఒకరు పంతన పెట్టుకోలేదు. అందరూ కలిసి రండి ప్రార్థన చేద్దామని చెప్పలేదు. ఎవరు మట్టుకు వారు గదిలోనికి వెళ్ళిపోయారు. ఎవరు మట్టుకు వారు గోను బట్టి కట్టుకున్నారు. ఎవరు మట్టుకు వారు ఆ ఫ్యాషన్లు, డిజైన్లు తీసేసి దేవుని బిడ్డరా బూడిద జల్లుకున్నారు. ఎవరు మట్టుకు వారు దేవుడితో ఏకాంతముగా వ్యక్తిగతమైన ప్రార్థనలకు వెళ్ళారు. వారు పొందినటువంటి మారు మనసును చూసి దేవుడు పశ్చాత్తప్తుడై, అయ్యో ఇంత మంచి వాళ్ళ వీరు, ఇంత చక్కగా మారు మనసు పొందారే అని చెప్పి వెంటనే ప్రభు వారి యొక్క తీర్మానాన్ని, ఆయన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు ప్రభు. దేని బిళ్ళరా, ఇది నాని ప్రభు మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు కదూ, నీతిమంతుడు కాలేదు కదూ, ఇంకా పవిత్ర జీవితంలోకి రాలేదు కదూ, సరైన నిరీక్షణ విశ్వాసంలో లేవు కదూ, ఇంకెంతో వెనుకబడి ఉన్నావు. ప్రభు అడుగుతున్నారు, నువ్వు ఈ దినం మొదలుకొని తీవ్రతగా వ్యక్తిగతంగా నీకు నీవే దేవుడితో అనుసంధానం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా దేవుడితో అనుసంధానం కావాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఇంటిని దీవించబోతున్నాడు. దేని బిళ్ళరా, నువ్వు దీవించబడితే, ఆశీర్వదించబడితే నిన్ను బట్టి దేవుడు నీ ఇంటంతటి వారిని కూడా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు అటువంటి కృప నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో ప్రభు యొక్క బోర శబ్దం వినగానే వారందరూ వెనక్కి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళినట్టు కాదు సుమా. అమూల్యమైన సమయం దేవుడు మనకి ఇచ్చారు. ఈ సమయం దేనికంటే సిద్ధపాటు సమయం. నువ్వు సిద్ధపడి పరిశుద్ధాత్మను పొందుకొని నీతిమంతుడివై, నీతిమంతురాలువై ప్రభు కొరకు కనిపెడుతూ ఉండాలని మీకు కోరుకుంటున్నాను. దేవుని అట్టి కృప దేవుడు మీకును, మీ బిడ్డలకును, మన సంఘమునకు కూడా ఇచ్చునుగాక. మరి ఇది మొదలుకొని రానున్న దినాల్లో తీవ్రత కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. దినములు చెడ్డవు గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి, అభిషేకము, దైవ జ్ఞానముతో కూడిన కృప మీ మీదకి వచ్చి మిమ్మల్ని దీవించి స్థిరపరిచి పరలోక రాజ్యమునకు వారసులుగా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేని బిడ్డరా, మరి ఇంతవరకు వాక్యాన్ని మనం విన్నాం. కొద్దిగా అనౌన్స్మెంట్స్ అండ్ క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. నిన్నటి దినాన్ని చాలామంది మన సంఘ సభ్యులందరం కలిసి జూమ్ ఆన్లైన్లో కొన్ని విషయాలు మాట్లాడుకుని ఉన్నాం. ప్రభుత్వం వారు మనకి 8వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి మందిరాలన్నీ ఓపెన్ చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు అని అనుమతించారు, విత్ ఫాలోయింగ్ ఆల్ ద గైడ్ లైన్స్. అయితే అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ కరోనా వైరస్ యొక్క ఇబ్బందులు తొలగిపోయే వరకు మనం మందిరాన్ని ఓపెన్ చేయకుండా ఆన్లైన్లోనే ఆరాధన జరిపించడం ఎంతైనా శ్రేయస్కరం అని మన అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. కనుక రాబోయే కొన్ని వారాలు ఆరాధనలోనే, ఆన్లైన్లోనే మనం ఆరాధన చేసుకోబోతున్నాం. దేని బిడ్డరా, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ కూడా మనం వాడుకోబోతున్నాం. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. మరి ప్రభువుల విషయంలో ఎవరైనా మందిరానికి దగ్గర ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ప్రభువులకు కావాలి అని అనుకుంటే మీరు మాకు ముందుగా తెలియచేస్తే మీ కొరకు మాత్రమే ప్రభువులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రార్థనాపూర్వకంగా పరిస్థితిని అంచనా వేసి
అది మీకు చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా సున్నితంగా మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది ఇండియాలో, లోకంలో. ఈ విషయాల్ని బట్టి జాగ్రత్తగా మనం తీసుకుందాం దేవుని బిడ్డలారా. అలాగే ప్రతి ఉదయం స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ అని వాట్సాప్ ద్వారా కార్యక్రమం జరుగుతుంది. ప్రతిదినం సాయంకాలం 3 గంటల నుంచి 2 గంటల సేపు ప్రార్థన జరుగుతున్నాయి. ప్రార్థనలు మీరు అందరూ జాయిన్ అవ్వాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాకు అవడం లేదండి అని అనుకోకుండా జూమ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలని మీకు కోరుతున్నాను దేవుని బిడ్డలారా. అలాగే చాలామందికి దూరం అయ్యారు దేవుని సన్నిధికి, వారందరూ కూడా అలాగ అవ్వకుండా మీరు జూమ్ ద్వారా దగ్గరికి కావాలని కోరుతున్నాను. మరి అలాగే మన చర్చిలో 3 నెలలు బట్టి దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చాలా చాలా ఉంటుపడింది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా మన చర్చ్ మెయింటెనెన్స్ విషయంలోనే, మరి వాటికి కరెంటు బిల్లులు కట్టడం విషయాలైనటువంటి ఏసీలు రిపేర్ చేయించడం విషయాలైతే చాలా విషయాల్లో మరి వెనుకబడి ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ యొక్క దశమ భాగాలు, వారం కానుకలు కూడా ఆన్లైన్ ద్వారా గూగుల్ పేకి మీరు పంపించాలని మీకు మనం చేస్తున్నాను. ఇది దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను. అలాగే మన సంఘంలో ఎవరైనా బలహీనత అనారోగ్యాలు కలిగి ఉంటే ఒకరికొకరు హెచ్చరించుకొని తెలియచేసుకొని ప్రార్థన చేద్దాం. మరి ఈ విషయాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ముందుకెళ్దాం. ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో మీరు గమనిస్తూ ఉండండి. పాస్టర్ గారి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మీరు చూసుకోవాలని కూడా మీకు మనం చేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, విషయాలని మీరు గమనించండి. మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా తర్వాత మీకు తెలియచేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, రాబోయే కొన్ని వారాలు కూడా ఇదే విధంగా మనం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మనకు అవకాశం ఇచ్చినా సరే మనం ఆలయాలు ప్రారంభించడం లేదు, దానికి ఉన్న ఇబ్బందులు బట్టి. కనుక విషయాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. మహోన్నతుడా, పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామం బట్టి మీకు వందనాలు. సంఘమంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృపతో కనికరముతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. యేసయ్య, మీకు వందనాలైనా ఈ యొక్క ఆదివారపు ఆరాధన కాలంలో ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చారో వారందరినీ బలపరచండి. నేను ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ఆరాధనకు కట్టుబడి ఉండడానికి సహాయం చేయండి. నేను సాతానుడు, దుష్టుడు, అపవాది వాళ్ళ నిర్లక్ష్యము కానీ పర్వాలేదనే స్థితి కానీ కలుగు చేయకుండా నేను సంఘము నుంచి విడిపోయి నేను ఎలాగైతే దుష్టుని యొక్క నోట్లో పడకుండా కాపాడమని వేడుకుంటాను. ఇంకే స్తుతులు నాయన. సంఘం మేమందరం కూడా సిద్ధపాటు దినాలు పాటిస్తున్నాం. సిద్ధపాటు దినాల్లో ప్రతి ఒక్కరు కూడా అంటుకట్టబడి పరలోక రాజ్యంలో చేరు పర్యంతము శ్రమైన, బాధైన, హింసైన ముందుకు వెళ్ళడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి సంఘం చుట్టూని కంచి వేసి కాపాడండి. ఎవరు కూడా నిర్లక్ష్యము, ప్రార్థనలు ఏమీ లేకుండానైనా మేమందరము ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభా. మా ఆత్మీయ జీవితాలు ఇంతవరకు చాలేదని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నైనా మీ కృపా కటాక్షం లేనిదే మేమేమి చేయలేమని ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని కరుణించి కృప చూపి ఈ కృప ద్వారా మమ్మల్ని అంగీకరించమని బ్రతిమాలి వేడుకుంటున్నాం. అన్న సంఘంలో అనారోగ్యాలు, వ్యాధులు కలిగి ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. పెద్దలను, వృద్ధులను, నేను చిన్నపిల్లలను దీవించి ఆశీర్వదించండి ప్రభు, కాపాడండి. అలాగే ప్రభా యేసయ్య తండ్రి, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. అనిత కొరకు ప్రార్థిస్తున్నాం. షర్మిల కొరకు ప్రార్థిస్తున్నాం. సలోమి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించి వారి గర్భఫలాలను ఆశీర్వదించండి. అయినా ఈ లాక్డౌన్ పీరియడ్లో వారికి ఎటువంటి ఇబ్బంది, కష్టము, నష్టము లేకుండా వారిని కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వందనాలు ప్రభు. యేసయ్య మీకు వందనాలు. అలాగే మా సంఘంలో ఉన్న బలహీనత, అనారోగ్యాలు, వ్యాధులు కల వారిని స్వస్థపరచండి, రక్షించండి. మేమందరం ఏక మనసు కలిగి ఈ సన్నిధి ఎదిగే భాగ్యం దయచేయమని వేడుకుంటాం. సంఘం మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. సకల విధమైన ఐగుప్త రోగాలకు నీ బిడ్డల మీద అధికారం లేదని యేసు నామములో వాటన్నిటినీ సంఘము మీద నుంచి తొలగిపోవునుగాక. తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధితో మమ్మల్ని కప్పండి. రండి నాయన తండ్రి. సంఘం ఎత్తబడే సమయంలో
నైనా లోతు కుటుంబాన్ని ఎలాగైతే మీరు ఈడ్చుకుని వెళ్ళారో మమ్మల్ని కూడా నేను మధ్యాకాశానికి ఈడ్చుకుపోమని బ్రతిమాలి వేడుకుంటున్నాం. మమ్మల్ని బలపరిచి కృప చూపి కాపాడమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తాం. త్వరగా రానైనా యేసుక్రీస్తు ప్రభు నామములో బ్రతిమాలు గురించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మనడస్తులు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం మీరున్నారు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ మీదట మిమ్మల్ని నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు, మీ కుటుంబాలకు రాకపోకలకు తోడయండి, భద్రపరిచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.